హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీ వీడియో చూస్తున్నాం కదా, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్, ఫాంట్ లింక్ ఉంది, అదైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ పై క్లిక్ చేస్తే ఇంటర్ఫరెన్స్ ఇలా వస్తుంది. కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే టెస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేయండి. 3 డాట్స్ పై క్లిక్ చేసి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ఫాంట్స్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇంతే యాడ్ అయితే చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే టెస్ట్ లేయర్స్కి అన్నిటికీ ఫాంట్ని అయితే యాడ్ చేసుకోండి. వీడియో ఫ్రంట్కి వచ్చి టెస్ట్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్యాక్కి వచ్చి వైట్ లేయర్కి ఇమేజ్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ఎలర్ట్ మోషన్ని క్లోజ్ చేసేసి పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఎడిట్ ఇమేజ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ పై ట్యాప్ చేసి ఎంప్టీ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోటో పై ట్యాప్ చేసి మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలో దానిపై ట్యాప్ చేయండి. క్రాప్లోకి వెళ్ళి ఓన్లీ ఐస్ వరకు క్రాప్ అయితే చేసుకోండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితేనే చూస్తేనే మీకు అర్థమవుతుంది. క్రాప్ చేసిన ఇమేజ్ని అయితే లైట్గా జూమ్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకైతే స్క్రోల్ చేసి కట్అవుట్ పై ట్యాప్ చేసి పర్సన్ పై ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. లైట్గా జూమ్ అయితే చేసుకొని టిక్ మార్క్ అయితే క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకొని వైట్ లేయర్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మనం ఏదైతే ఇమేజ్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకు కావాలంటే 3 to 4 ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక బాయ్ ఇమేజ్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీకు వీడియో తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.